రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో ఏపీ సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ మేరకు హైదరాబాద్, విశాఖలో ఏకకాలంగా సోదాలు చేపట్టారు. బంజారా హిల్స్ లోని స్నేహ హౌస్, సాగర్ సొసైటీ, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్ లో ఉన్న కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీలకు గాను 5 కంపెనీల ఆఫీసులో అధికారులు సెర్చ్ చేస్తున్నారు. ఇక సునీల్ రెడ్డి హైదరాబాద్ లో 8 కంపెనీలకు 4 కార్యాలయాలు, విశాఖలో 2 ఆఫీసులకు గాను 1 కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైట్ మద్యం కుంభకోణంలో ఏపీ సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ మేరకు హైదరాబాద్, విశాఖలో ఏకకాలంగా సోదాలు చేపట్టారు. బంజారా హిల్స్ లోని స్నేహ హౌస్, సాగర్ సొసైటీ, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్ లో ఉన్న కార్యాలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన 10 కంపెనీలకు గాను 5 కంపెనీల ఆఫీసుల్లో అధికారులు సెర్చ్ చేస్తున్నారు. ఇక సునీల్ రెడ్డి హైదరాబాద్ లో 8 కంపెనీలకు 4 కార్యాలయాలు, విశాఖలో 2 ఆఫీసులకు గాను 1 కార్యాలయం ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అయితే మాత్రం మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఈడీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తా ఉంది. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిని సైతం కూడా ఇప్పటికీ విచారించడమే కాకుండా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం అయితే మాత్రం సిద్ధం చేసింది. దాదాపుగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మద్యం సంబంధించినటువంటి కుంభకోణంలో కూడా జగన్ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వారిని సైతం కూడా వారి ఇళ్లలో సైతం కూడా సోదాలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధమైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్, అదే విధంగా శంషాబాద్ లో ఉన్నటువంటి వారి కొన్ని సన్నిహితులకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటికే కొంత మొత్తంలో పూర్తిస్థాయి వివరాలను కూడా అధికారులు అయితే మాత్రం ఊపిరాగేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కోట్లాది రూపాయల కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా కూడా జగన్ పాత్ర ఉందని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే ఒక నిర్ధారణకు రావడం కూడా జరిగింది. మరి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం కొన్ని కీలక మలుపులు అయితే మాత్రం తిరుగుతా ఉంది. ఈ యొక్క కుంభకోణానికి సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇప్పటికే వైసీపీలో కొంతమంది మాజీ మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది నేతలు కూడా చెప్తానటువంటి నేపథ్యంలో ఈడీ ఈ యొక్క కేసులో చాలా మంది ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు వారి యొక్క సొంత సంబంధించినటువంటి అకౌంట్ కూడా చేయించుకోవడమే కాకుండా కంపెనీలకు బదలాయింపు చేశారు అనేటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటికీ వివరాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. అందులో భాగంగానే ఈ యొక్క కేసులో నిందితులుగా అయితే మాత్రం ఇప్పటికే రాజకేశ్ రెడ్డితో పాటు చాణిక్య, సజ్జల రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ కుమార్ యాదవ్, అదే ఇలా దాదాపుగా కూడా 8 నుంచి 9 మంది ఉన్నతాధికారులతో పాటు పలువురు ఐఏఎస్లు కూడా ఇందులో ప్రధానంగా కూడా కనిపిస్తా ఉన్నారు. ఏదైతే ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, గోవిందప్ప కావచ్చు, ఇలా బాలాజీ, పైలా దిలీప్, ఇలా దాదాపుగా ఒక 5-6 అయితే మాత్రం ఇప్పటికే మధ్యంతర బెయిల్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కేసు పూర్తి స్థాయి విచారణకు సంబంధించి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కూడా ఇప్పటికీ దాదాపు 5 రోజులు ముగిసింది. ఈ రోజుతో కూడా ఆ గడువుని పూర్తి స్థాయిలో కూడా ముగిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు సాయంత్రం మిథున్ రెడ్డి అయితే మాత్రం న్యాయస్థానంలో లొంగిపోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే సంబంధించి కూడా దాదాపు అరెస్ట్ అయ్యి 90 రోజులకు పైగా కూడా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే ఈ యొక్క కేసులో ఉన్నటువంటి నిందితులకి సంబంధించినటువంటి అంశంపై కూడా
పూర్తి స్థాయి వాదన జరిగినప్పటికీ కూడా కొంత మధ్యంతర బెయిల్ అయితే మాత్రం కొంతమందికి మాత్రమే మంజూరు చేశారు. మరి కొంతమంది మాత్రం ఇప్పటికీ జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ప్రాసిక్యూషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో జేడీ అయితే మాత్రం ఇప్పటికే ముందుకు తీసుకెళ్లారు. నిందితులకు సంబంధించినటువంటి రిమాండ్ ని పొడిగించాలని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఏదైతే ఈ రాజు కసిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా ఈ నెల 15వ తేదీకి అయితే మాత్రం ఇప్పటికే కూడా వాయిదా వేయడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే తనకు పూర్తి స్థాయిలో కూడా నా కాలికి ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి తన పరిస్థితి అర్థం చేసుకున్నటువంటి కోర్టులో ఇప్పటికే అయితే మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేస్తున్నారు. మరి ఈ వ్యవహారం మొత్తం కూడా రాష్ట్రంలో సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కూడా తిరిగి మరలా మరికొంతమంది ఇందులో ప్రధానంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే ఈడీ అయితే మాత్రం భావించింది. అందులో భాగంగానే ఈ రోజు జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ సంబంధించినటువంటి అనుచరులతో పాటు వారి ఇళ్లపై కూడా ఒకసారి ఏకకాలంలో ఈడీ అయితే మాత్రం సోదాలు నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే పలు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఎంతవరకు ఎంత మేర వారు డాక్యుమెంట్లు కానీ అదేవిధంగా ఇతర ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కానీ వెల్లడించేటువంటి అవకాశం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క ఈ యొక్క కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో తమ పేర్లు బయటికి ఎక్కడ వస్తాయో అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఇప్పటికే వైకాపాలో ఉన్నటువంటి కీలక నేతలతో పాటు పలువురు అయితే మాత్రం అజ్ఞాతంలోనే కొనసాగుతా ఉన్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లారనేటువంటి సమాచారం కూడా అందుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ అయితే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టం, ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా పట్టుకొస్తామనేటువంటి ఒక వాదన అయితే మాత్రం తెర మీదకు తెస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వైసీపీకి రోజు రోజుకి అయితే బిగించుకుంటానే ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఉన్నటువంటి వారందరినీ సైతం కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే ఈడీ చెబుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ సంబంధించినటువంటి వారు మాత్రం ఇప్పటికే కొంత అజ్ఞాతం ఉండడమే కాకుండా పలువురు ఐఏఎస్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇందులో ఒక చిక్కుముడిగా ఉండటంతో కూడా దానిని పూర్తి స్థాయిలో కూడా విప్పేందుకు అధికారులు అయితే సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈడీ సోదాలు హైదరాబాద్ శంషాబాద్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. రచన. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్.